Hello besties, welcome back to our YouTube channel Unsubscribe. మేము రీసెంట్గా నెహ్రూ జూలాజికల్ పార్క్ విజిట్ చేసాము. సో ఈ వ్లాగ్లో నేను మీకు జూ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు. మనకి ఎంట్రీ టికెట్స్ జూ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో దొరుకుతాయి. సో టికెట్ ప్రైజెస్ వీకెండ్లో ఒకలా ఉన్నాయి అండ్ వీక్ డేస్లో మరొకలా ఉన్నాయి. సో వీకెండ్స్లో కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ టికెట్స్ మనకి లోపల కూడా దొరుకుతాయి, బట్ బయటే తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. సో మనకి టాయ్ ట్రైన్ టికెట్స్, రోడ్ ట్రైన్ టికెట్స్, బగ్గీ టికెట్స్, ఎక్వేరియం టికెట్స్, రెప్టైల్ హౌస్ టికెట్స్, సఫారీ టికెట్స్లో ఏసీ నాన్ ఏసీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మనకి చాలా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బగ్గీ అండ్ టాయ్ ట్రైన్కి అయితే మనకి 5 హాల్ట్స్ ఉంటాయి. సో ఈచ్ హాల్ట్లో మనం దిగేసి జూని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో రోడ్ ట్రైన్ అయితే జస్ట్ ట్రిప్ మాత్రమే. సో సఫారీ రైడ్ అయితే బస్లో మనం వైల్డ్ యానిమల్ నియర్ వరకు వెళ్ళి చూడొచ్చు. సో వైల్డ్ యానిమల్స్ కేజ్లో కాకుండా ఓపెన్గా ఉంటాయి. సో మనం బస్లో వెళ్తే వాటిని చూడొచ్చు. బస్ సెక్యూరిటీ వైజ్ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఐరన్ గ్రిల్స్. మనకి సఫారీ రైడ్ అనేది కంప్లీట్లీ లక్ బేస్డ్. మనకి లక్ బాగుంటే మనకి ఆ యానిమల్స్ కనిపిస్తాయి, అదర్వైజ్ కంప్లీట్ మన రైడ్ వేస్ట్ అయిపోయినట్టే. సో సఫారీ రైడ్లో మనకి 3 స్టేజెస్లా ఉంటాయి. సో ఈచ్ స్టేజ్లో మనకి ఒక్కొక్క యానిమల్ ఉంటాయి. సో ఈచ్ స్టేజ్కి మనకి సపరేట్ గేట్ ఉంటుంది. సో వాళ్ళు ఆ గేట్ ఓపెన్ చేసి మనకి బస్కి అలో చేస్తే మాత్రమే మనం లోపలికి వెళ్ళగలుగుతాము. సో అలా ఓవరాల్గా ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకు అంటే జనరల్గా మనం యానిమల్స్ని కేజెస్లో పెట్టి బయట నుండి చూస్తాము, బట్ ఈ సఫారీ రైడ్లో మనము ఐరన్ గ్రిల్స్ సెక్యూర్డ్గా ఉన్న బస్లో ఉండి ఫ్రీగా తిరుగుతూ ఉన్న యానిమల్స్ని చూస్తాం అన్నమాట. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం యానిమల్స్ని అడాప్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం అడాప్ట్ చేసుకుని వాటి ఫుడ్, వాటి రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనము చూసుకోవచ్చు. అండ్ మెయిన్లీ కిడ్స్తో ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటర్, క్యాప్, ఫ్రూట్స్ లాంటివి క్యారీ చేయండి. మనకి ఒక ఫుడ్ కోర్ట్ ఉంది లోపల, బట్ అది చాలా లోపలికి ఉంది. సో బెటర్ మన ఫుడ్ మనం క్యారీ చేయడము. జూ లోపల ప్లాస్టిక్ కవర్స్ కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ అలో చేయట్లేదు. సో మనం క్లాత్ బ్యాగ్ లాంటివి క్యారీ చేయడం బెటర్. ఇన్ కేస్ మనకు క్లాత్ బ్యాగ్ కావాలి అంటే వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు. సో మనం అక్కడే క్లాత్ బ్యాగ్ తీసుకుని మన థింగ్స్ అన్నీ ఆ క్లాత్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ helpful to you. Hope you will like it.